బిగ్ సినిమా. ఐఎమ్ హారిక. ఐఎమ్ ఆర్ట్ ఫ్రెండ్లీ అంటున్నాడు సీఎం రేవంత్. అనడమే కాదు, అక్షరాల పాటిస్తున్నాడు కూడా. ఏళ్లకేళ్లుగా ప్రకటించకుండా పక్కన పెట్టిన అవార్డులని అందించి ఇండస్ట్రీకి మంచి బూస్టప్ ఇచ్చిన రేవంత్ తాజాగా నేషనల్ అవార్డీలని సత్కరించాడు. దీంతో ఎవరి కుంపట్లు వారివే అన్నట్టుగా ఉండే ఈ ఇండస్ట్రీ సీఎం సపోర్ట్తోనైనా ఒక్కటిగా దూసుకుపోతుందా, లేక ఎప్పటిలాగే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా సాగిపోతుందా అంటూ క్యూరియస్గా వాచ్ చేస్తున్నాయట ట్రేడ్ వర్గాలు. ఇక్కడ ఎవరి కుంపట్లు వారివే, ఎవరికి ఎవరిని సత్కరించడానికి టైం దొరకదు అంటూ మొన్న మధ్య అల్లువారు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే మీకు నేనున్నానంటూ నేషనల్ అవార్డీలని సత్కరించాడు సీఎం రేవంత్. నేషనల్ అవార్డు దక్కించుకున్న భగవంత్ కేసరి సినిమా డైరెక్టర్ అనిల్ రావిపూడి, హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ, ఈ సినిమాకు విజువల్ ఎఫెక్ట్ అందించిన వెంకట్, శ్రీనివాస్, ఫైట్ మాస్టర్స్ నందు, పృథ్వీ, బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్, సింగర్ రోహిత్లు సీఎం రేవంత్ ని కలిసిన వారిలో ఉన్నారు. వాస్తవానికి గత సర్కార్ తెలుగు సినిమాని పెద్దగా పట్టించుకున్నది లేదు. ఇక అవార్డులంటారా, అంతే సంగతులు. కానీ తాజాగా ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ తో సినీ కళాకారులను గౌరవించడంతో పాటు టాలీవుడ్ కి ఎల్లవేళలా సపోర్ట్ చేస్తామంటూ రేవంత్ చెప్పడంతో ఇండస్ట్రీలో మంచి జోష్ కనిపించింది. ఇక లేటెస్ట్ గా 71వ జాతీయ అవార్డులని దక్కించుకున్న వారిని గుర్తించి సత్కరించడంతో పాటు హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినిమాకి హబ్ గా చేస్తామని, ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తామని చెప్పడం ఇండస్ట్రీకి ఒక మంచి బూస్టప్ అనే చెప్పాలి. అయితే సీఎం ని కలిసిన వారిలో దిల్ రాజు కి చెందిన బలగం టీమ్ తో పాటు మరికొంతమంది అవార్డీలు లేకపోవడం గమనార్హం. చూడాలి మరి ఏకంగా సీఎం అవార్డీలని సత్కరించడంతో టాలీవుడ్ అయినా ఒక్కటిగా కలిసి అభినందిస్తుందా, లేక ఎవరికి వారు ఎప్పటిలాగే విషెస్ తో సరిపుచ్చుతారా అనేది. ఇండస్ట్రీ ఇక్కడ ఒక్క అవకాశం రావడమే కష్టం. అలాంటిది వరుస అవకాశాలని బుట్టలో వేసుకుంది ఈ కన్నడ కస్తూరి. అవి కూడా అట్టాంటి ఇట్టాంటి అవకాశాలు కాదండోయ్. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ సినిమాలు ఈ అమ్మడి చేతిలో ఉన్నాయి. మరి ఇంతకీ తగ్గేదేలే అని దూసుకుపోతున్న ఈ సోయగాల సుందరి ఎవరో మీరే చూసేయండి. రుక్మిణి వసంత్ ఇప్పుడు యూత్ కళల రాకుమారి. బీర్బల్ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ కన్నడ కస్తూరి సప్త సాగరాలు దాటి సినిమాతో ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయిపోయింది. సినిమా పోయినప్పటికీ ఈ అమ్మడి అందం ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. ఇక హిందీ అప్స్టేర్స్ లో నటించి మంచి మార్కులే కొట్టేయడంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అయితే నిఖిల్ తో చేసిన అప్పుడో ఇప్పుడో ఎప్పుడో, విజయ్ సేతుపతి ఎస్, అలాగే శ్రీమురళి బఘీరా, శివరాజ్ కుమార్ బైరతి రన్ఘల్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం జెట్ స్పీడ్ తో దూసుకుపోవడం విశేషం. అలా అని చిన్న చితక కాదండోయ్. పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనేది ఏదైనా మొదటిగా ఈ బ్యూటీ దగ్గరికే వస్తుందంటే మేకర్స్ రుక్మిణి పేరుని ఎంతగా పఠిస్తున్నారో అర్థమవుతుంది. ఇప్పటికే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ తో పాటు రిషబ్ శెట్టి కాంతార ప్రీక్వెల్ లోను, శివకార్తికేయన్ మదరాసిలోను నటిస్తున్న రుక్మిణి సుకుమార్ రామ్ చరణ్ సినిమాకి ఆల్మోస్ట్ ఫైనల్ అయిందని టాక్. ఇదిలా ఉంటే తాజాగా కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిన యష్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతుందట ఈ కన్నడ భామ. లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్, యష్ కాంబోలో వస్తున్న టాక్సిక్ లో తాజాగా మరో కీ రోల్ కి రుక్మిణి కూడా సెలెక్ట్ అయినట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా అవకాశమే గగనమైన ఈ రోజుల్లో ఇలా దాదాపు 1000 కోట్ల ప్రాజెక్ట్స్ ని చేతిలో పెట్టేసుకుందంటే రుక్మిణి జాతకం మామూలుగా లేదన్నమాటే. వివాదం నా ఇంటి పేరు అంటున్నాడు డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి. అవును, కశ్మీర్ ఫైల్స్ నుండి బెంగాల్ ఫైల్స్ వరకు కాంట్రవర్సీలతోనే సావాసం చేస్తున్న ఈ సెన్సేషన్ డైరెక్టర్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. మమ్మల్ని అప్రోచ్ అవ్వకుండా పాత్రల్ని నచ్చినట్టు తెరకెక్కించాడు అంటూ ఇదిగో ఇలా మరో కేసు మడికి చుట్టుకోవడంతో మీడియాలో తెగ హైలైట్ అవుతున్నాడు ఈ క్రేజీ ఫిల్మ్ మేకర్.
వివేక్ అగ్నిహోత్రి కాంట్రవర్సీ కంటెంట్ కి కేర్ ఆఫ్ అయిన ఈ సెన్సేషన్ ఫిల్మ్ మేకర్ ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతున్నాడు. 1946లో బెంగాల్లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేందుకు ది బెంగాల్ ఫైల్స్ తో రెడీ అయిన వివేక్ ఇప్పుడు వందల కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వాస్తవానికి ది బెంగాల్ ఫైల్స్ పేరుతో సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి ఏదో ఒక కాంట్రవర్సీలో ఇరుక్కుంటూనే ఉన్నాడు వివేక్. తాజాగా 1946లో ముస్లిం లీగ్ అల్లర్లు, హిందువులపై జరిగిన దారుణాలను ఆపడంలో కీలక పాత్ర పోషించిన గోపాల్ ముఖర్జీ పాత్రను తప్పుగా చిత్రీకరించారంటూ వివేక్ పై కేసు పెట్టాడు ఆయన మనవడు శాంతను ముఖర్జీ. ట్రైలర్లో తన తాతను తప్పుగా చూపించారని, తన తాత వృత్తిరీత్యా కసాయి కాదని, ముస్లిం లీగ్ అల్లర్లను నివారించడంలో కీలక పాత్ర పోషించిన తన తాత పాత్రను వక్రీకరించినందుకు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ కోర్టుకెక్కాడు శాంతను. ఇక బెంగాల్ ఫైల్స్ సినిమా కథ విషయానికొద్దాం. ఇండియన్ హిస్టరీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన గ్రేట్ కల్కతా మర్డర్స్ ఆధారంగా ఈ సినిమాని డైరెక్టర్ వివేక్ తెరకెక్కించాడు. అయితే సినిమా మా మనోభావాలు దెబ్బతీశాయంటూ, ఈ సినిమా అసలు రిలీజ్ కాకూడదంటూ ఇప్పటికే డజనుకు పైగా కేసులు వివేక్ ని చుట్టుముట్టుగా తాజాగా ఈ కేసు వివేక్ కి బోనస్ అన్నమాట. బాలీవుడ్ భయానికి బాగా అలవాటు పడిపోయిందండోయ్. అది కూడా అట్టా ఇట్టా కాదు, సాలిడ్ హారర్ థ్రిల్లర్స్ కి కేర్ ఆఫ్ అయి కూర్చుంది. ఆ కోవాలోనే స్త్రీ భేడియా, అలాగే ముంజియా అంటూ పలు సినిమాలు భయపెట్టి కనక వర్షం కురిపించగా, తాజాగా ధామాతో నేను భయపెడతానంటూ ఇదిగో ఇలా ఎంట్రీ ఇస్తుంది మన నేషనల్ క్రష్ రష్మిక. యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు బొక్కబోర్లా పడుతుంటే హర్రర్ సినిమాలు బాలీవుడ్ కి బాసటగా ఉన్నాయి. అలా వచ్చే స్త్రీ భేడియా, ముంజియా, స్త్రీ 2 అనే సినిమాలు 100 కోట్లు కొల్లగొట్టాయి కూడా. దీంతో మేకర్స్ అంతా ఇప్పుడు మేము భయాన్ని చూపిస్తామంటూ హారర్ సినిమాలకి పొలోమంటూ క్లాప్ కొట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే ధమా అంటూ సరికొత్త హారర్ కామెడీ థ్రిల్లర్ ని పట్టాలెక్కించాడు ఆదిత్య సర్పోత్తార్. నేషనల్ క్రష్ రష్మిక మెయిన్ లీడ్ గా ఆయుష్మాన్ ఖురానా జోడీగా నటిస్తున్న ఈ సినిమా నుండి తాజాగా సాలిడ్ టీజర్ ని రిలీజ్ చేసింది మూవీ టీమ్. దీపావళి గిఫ్ట్ గా రానున్న ఈ సినిమాలో రష్మిక తొలిసారి దయ్యం పాత్రలో కనిపించడం విశేషం. ఇక దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్, రష్మికలతో పాటు పరేష్ రావల్, నవాజుద్దీన్ సిద్దికీలు నటిస్తున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి. మడాక్ ఫిల్మ్స్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా వస్తున్న ఈ థామా ఇప్పటి వరకు వచ్చిన స్త్రీ భేడియా, ముంజియా, స్త్రీ 2లని మరిపిస్తుందా, లేక రష్మిక చాయిస్ తప్పు అని ప్రూవ్ చేస్తుందా? ఇదిగో వచ్చేస్తున్నా అంటూ ఊరించాడు మోక్షజ్ఞ. అనౌన్స్మెంట్ కూడా సాలిడ్ గానే వదిలాడు. ఇంకేం బాబుగారు వచ్చేస్తున్నారంటూ కాలర్ ఎగిరేశారు నందమూరి ఫ్యాన్స్. కానీ వస్తాడనుకున్న బాబు సడన్ గా ఆగిపోయాడు. పట్టాలెక్కాల్సిన సినిమా పత్తా లేకుండా పోయింది. దీంతో మా మోక్షు వచ్చేదెప్పుడో, మా ఆశల్ని నెరవేర్చేదెప్పుడో అంటూ ఆశగా ఎదురు చూస్తున్నారట మూవీ లవర్స్. నందమూరి మోక్షజ్ఞ. ఈ నందమూరి బాలయ్య నటవారసుడి ఎంట్రీ ఎప్పుడా అని చూసి అభిమానులకి నీరసం వచ్చేసింది. అప్పుడు ఇప్పుడు అనే దోబూచుల మధ్యే మోక్షజ్ఞకి 30 ఏళ్లొచ్చేశాయి. మరి ఇంకెప్పుడు ఎంట్రీ ఇస్తారా అంటూ ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు. నిజానికి ఎప్పుడో ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా స్టార్ట్ అవ్వాల్సింది. కానీ స్క్రిప్ట్ కుదరలేదనో, మోక్షజ్ఞ రెడీ అవ్వలేదనో, బాలయ్య హ్యాపీగా లేడనో, ఇలా కారణాలు ఏవైనా సినిమా మాత్రం ముందుకు సాగలేకపోయింది. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ పక్కకు తప్పుకున్నాడని, అతని స్థానాన్ని కల్కి 2898 ఏడీ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కబ్జా చేశాడని, త్వరలోనే వీళ్ళిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ అన్న వార్తలు వచ్చినా అది గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక చాలా రోజులకి క్రిష్ డైరెక్షన్లో వచ్చే ఆదిత్య 999లో బాలయ్యతో కలిసి మోక్షు ఎంట్రీ ఇస్తాడని వినిపించినా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోవడంతో అభిమానులు నమ్మని పరిస్థితి. ఇక ఇవన్నీ ఇలా ఉంటే లేటెస్ట్ గా ఓ మ్యారేజ్ ఈవెంట్లో మోక్షు న్యూ లుక్ తో వైరల్ అవ్వడంతో మళ్లీ సినిమా టాపిక్ తెస్తున్నారట నందమూరి ఫ్యాన్స్. చూడాలి మరి. 30 ఏళ్లకి చేరువవుతోన్న మోక్షు ఇప్పటికైనా హీరోగా ఎంట్రీ ఇస్తాడా, లేక ఇలాగే మరిన్ని రోజులు జరిపేస్తాడా? ఇవి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కర్టసీ షాపర్ స్టాప్.